ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రముఖమైన సంబంధ బాంధవ్యాలను పొందే అవకాశం కలిగి ఉన్నారు. ఇది ఒక ప్రయాణానికి సంబంధించిన బాంధవ్యం కాకపోవచ్చు, కానీ ఇది ఒక స్నేహపూర్వకమైనది. మిమ్మల్ని ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలిగేటటువంటి ప్రత్యేకమైనది కావచ్చు. మీ జీవితంలో ఇంత ముఖ్యమైన మార్పుని మీరు చక్కగా గుర్తించండి. మేషరాశి రొమాన్స్. ఈనాడు మీ ప్రణయ ప్రపంచంలో మీ భాగస్వాముల ఎంపిక విషయంలో మీ పట్టును కాస్త సడలించాలని, అలాగే వారిని సాధ్యం కానటువంటి ప్రమాణాలతో ఉండాలని అనుకోవడం మానుకోవాలి. మీరు కనీసం వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తూ అటువంటి పరిపూర్ణత కలిగిన వ్యక్తి కోసం నిరాఘాటంగా చిరకాలం వెతుకుతూ ఉండకండి. మరి భాగస్వామిని కొన్ని తప్పులు చేయనివ్వండి. మీరు చేసినట్లుగానే మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమించటం, మిమ్మల్ని మనసులో ఉంచుకుని ఆరాధించడం అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు. అంతేకాని వాళ్ళు పరిపూర్ణత కలిగిన వ్యక్తులుగా ఉండవలసిన అవసరం, ప్రాముఖ్యం అంతగా లేదు. మేషరాశి కెరియర్. ఈరోజు మీ ఉద్యోగం వాస్తవంగా ఒక క్రొత్త రూపాన్ని సంతరించుకుంటున్నట్లు, మీరు అనుకోని విధంగా ప్రోత్సాహకరమైన రీతిలో మార్పు చెందుతున్నట్లు మీరు గ్రహిస్తారు. ఇటువంటి ఏ క్రొత్త అభివృద్ధి విధానాలైనా సరే మీరు పనిచేసే చోట మీ లాభానికి ఉపయోగించుకోండి. అలాగే మీ పై అధికారులకు చూపించండి. మీరంటే ఏమిటో మీలోని నైపుణ్యాన్ని చూపగలిగితే వారు మీకు ప్రమోషన్, దానితో పాటుగా అదనపు బాధ్యతలను మీకు అప్పగించవచ్చు. చివరకు మీకు ప్రమోషన్ ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉండవచ్చు. మీరు ఆశించే మీకు అర్హత ఉన్నటువంటి గుర్తింపును పొందుతారు. మేషరాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు కొన్ని ఆశించినటువంటి రివార్డులు తీసుకొస్తుంది. ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో ఉంటే ఈ రోజు మీ సహోద్యోగులు మిమ్మల్ని ఒక ఖరీదైన ఆర్థిక పరమైన బహుమతితో సహకరిస్తారు. లేకపోతే మీరు విజయాన్ని సాధించడానికి వీలుగా మీకు వారు తమ సహాయ సహకారాలను అందించవచ్చు. దీనిని మీరు ఒక విలువైన ఆస్తిగా పరిగణించండి. మీ వ్యాపారానికి అది మీకిచ్చిన స్ఫూర్తిని ఆసరాగా తీసుకుని అధికంగా లాభపడండి. మేషరాశి హెల్త్. మోకాలు లేక పాదాలను గురించి జాగ్రత్తగా ఉండండి. జంట గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ స్పోర్ట్స్ను, జిమ్ను కొనసాగించండి. మామూలుగా మీ జాయింట్లను, వాటిపై ఎంత బరువును పెడుతున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూడండి. ఇది తప్ప ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులతోనూ మీ ఆప్తులతోనూ ఉండే సంబంధ బాంధవ్యాలు ఈ టైంలో కొంత బాధాకరంగా తయారవచ్చు. మీలో ఉండే ఉద్రేక, నెగటివ్ ఆలోచనలను రానిచ్చే సమయం కాదిది. దాని బదులు మీరు ఉభయులు గడిపిన మంచి ఘడియలను గుర్తు చేసుకుంటూ మీరిద్దరూ ఒకరికొకరు ఏమిటో గ్రహిస్తే మీ బాంధవ్యం ఇంకా మెరుగుపడుతుంది. వృషభ రాశి రొమాన్స్. మీలో ఉండే దయాగుణం, వివేకం ఈరోజు తారాస్థాయిలో ఉంటాయి. అలాగే మీ భాగస్వామి కూడా ప్రతిస్పందిస్తారు. మీరు ఎంత ఆకర్షణీయంగా, ఎంత విశ్వాసంతో ఉంటే అంత ఎక్కువగా మీ భాగస్వామి నుండి మీకు ప్రతిస్పందన లభిస్తుందని భౌతికంగాను మరియు మానసికంగాను కూడా మీరు గమనిస్తారు. ఈరోజు మీరు ఒక మంచి మాటకారి, అలాగే శ్రద్ధగా వినడంలో కూడా మంచివారే. మీ యొక్క అనుబంధాలు ఈరోజు క్రొత్త శిఖరాలకు చేరుకుంటున్నట్లు మీరు గమనిస్తారు. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీరు వ్యాపార భాగస్వామ్యం గురించిన విషయం చర్చించడంలో జాగ్రత్తగా, మెలకువగా ఉండండి. ప్రారంభంలో ఈ భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది, కానీ కాలక్రమాన ఈ సంబంధాలు పాడైపోవచ్చు. ప్రస్తుత తరుణంలో ఏ విధమైన అఫీషియల్ డాక్యుమెంట్ పైన కూడా సంతకం పెట్టబోయే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వృషభ రాశి ఫైనాన్స్. ఇంటికి సంబంధించినంత వరకు చేయవలసిన ఖర్చులు చాలా ఉన్నాయని గ్రహిస్తారు. మీరు ఈరోజు మీరు ఇంటిని కాస్త తిరిగి అలంకరించాలని, కొత్తగా రూపుదిద్దాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అటువంటి పని చేయడానికి ఇది మంచి టైం కూడా. ముందుకు సాగిపోండి. ఇంటికి కావలసిన ఫర్నిచర్ యొక్క అవసరాలను పరిశీలించండి. మీ ఇంటికి ఇటువంటి ఫర్నిచర్ వస్తువులు క్రొత్త రూపాన్ని, కొత్త ఊపిరిని ఇవ్వవచ్చు. అయితే ఖచ్చితంగా బడ్జెట్కు లోబడే ఉండండి. లేకపోతే ఈ కొనుగోళ్లు మీకు మనశ్శాంతి కంటే మనోవేదననే అధికంగా కలుగజేయవచ్చు. వృషభ రాశి హెల్త్. ఒకవేళ మీరు మీ చివరి సంధ్యా సమయంలో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటే మీరు మెడికల్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఏ విధమైన అనారోగ్యంతో బాధపడకుండా ఉన్నా సరే మీలో కనిపెట్టలేనటువంటి అదృశ్యంగా ఉండే జబ్బు ఏదైనా ఉండవచ్చు. అయితే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దీనిని పరిశీలించి వ్యాధి వంటిది ఏమైనా ఉంటే కనిపెట్టి చెప్పగలడు. ఆలస్యం చేయకుండా ఈ పరీక్షను వెంటనే చేయించుకోండి. లేకపోతే అంతు చిక్కని సమస్యలు ఏమైనా ఉంటే ముదిరిపోతూ కావలసిన దానికంటే ఎక్కువ టైంను
తీసుకుంటాయి నయం కావడానికి. మిథున రాశి ఓవర్వ్యూ. విదేశాలకు వెళ్ళడానికి ఒక ఆహ్వానం రాబోతుంది. అందుచేత మీకు అందబోయే ఈ ఆహ్వానం కోసం విప్పారిన కళ్ళు చెవులతో చూస్తూ ఉండండి. అది ఒక వ్యాపార సంబంధమైనదే లేక వ్యక్తిగతమైనదే కావచ్చు. ఏమైనప్పటికీ అది మీకు ఆశావహమైనటువంటిదే. అయితే ఖర్చులను గురించి జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త డిసప్పాయింట్ అవటమో లేక గాయపడటమో జరగటం చూస్తుంది. మీ ప్రణయ ప్రపంచంలో మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపడటం సంభవించవచ్చు. కాబట్టి ఇది ఇలా సంభవిస్తుందని ఊహించడం కానీ చూడడం కానీ మీరు చేయకపోవచ్చు. కానీ ఇది కొంతకాలంగా నలుగుతూనే ఉంది. ఈ వార్త మిమ్మల్ని మరీ నిరుత్సాహపరిచేటట్లుగా ఉందని మీరు బాధపడకండి. తొందరలోనే ఈ పరిస్థితి నుండి మీరు కోలుకుంటారు. అలాగే మీ ప్రేమ చిగురించడం మళ్ళీ చూస్తారు మీరు. మిథున రాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్న చోట కొన్ని క్రొత్త సంబంధాలు పెట్టుకుంటారు. వీటి ద్వారా మీకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి. క్రొత్త వ్యక్తులను కలవడానికి వెనకాడకండి. అలాగే మీ సహచరులతో లోతుగా ఆలోచించి మాట్లాడటంలో కూడా. ఈరోజు మీరు ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించుకుంటారు. అది మీకు మీ పనిలో ఒక క్రొత్త మిత్రుడిని చేరుస్తుంది. ఈరోజు మీరెవరిని తక్కువగా కానీ నిరాదరణగా కానీ చూడకండి. మీకు తెలియదు సహాయాన్ని అర్థిస్తూ భవిష్యత్తులో మీరెవరిని ఆశ్రయించాలో. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు తటస్థపడే ఆర్థిక సంబంధిత వార్తలు సాధారణంగా ప్రోత్సాహకరంగానే ఉంటాయి. దీర్ఘకాలపు బడ్జెట్లను తయారు చేసుకోవటానికి అవసరమయ్యే ఆర్థిక వ్యూహాన్ని రచించడానికి మీరు ఆలోచన చేసే రోజు ఇది. ప్రస్తుత తరుణంలో మీరు జాగ్రత్తగా వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంటే దూర ప్రాంతాలలో ఉండేవారితోనూ మరియు సంస్థలతోనూ మీకుండే సంబంధ బాంధవ్యాలు అమిత లాభాలను తీసుకొస్తాయనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జాతకం ప్రకారం మీ ఆర్థిక లాభాల కోసం వెతుకులాడటంలో భయపడకండి. మీరు చేపట్టే చర్యలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను చేకూర్చగలవు. మిథున రాశి హెల్త్. మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీ చుట్టుప్రక్కల వారిని కూడా సరదాగా ఉత్సాహంగా ఉండేట్లు చేస్తారు. మీ వినోద సరదా కలిగించే చేష్టలతో ఇది మీకు దేవుడిచ్చిన ఒక వరం లాంటిది. ఇతరుల జీవితాలను కాంతిమయం చేయడానికి దీనిని సద్వినియోగం చేయండి. మీకు తెలియకపోవచ్చునేమో కానీ మీ చుట్టూ ఉండేవారికి కాంతిని ప్రసాదింపజేసే ఒక సూర్యుడిలాగే కనిపిస్తూ ఉండవచ్చు మీరు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. విదేశాలలో నివసిస్తూ ఉండే స్నేహితులు కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఈరోజు తిరిగి వారంతా ఏకమయ్యే రోజు. మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి. అనుకోని గెస్టులు కొద్ది రోజుల పాటు మీ ఇంట్లో ఉండవచ్చు. మీరిచ్చిన అతిథి మర్యాదలకు బదులుగా మిమ్మల్ని కొన్నాళ్ల పాటు విదేశాలకు ఆహ్వానిస్తారు. గుర్తించండి. కర్కాటక రాశి రొమాన్స్. పురాణాలలో ప్రణయగాథలలో ఉండే మాదిరి ప్రేమ కోసం చూడడం మీకు అలవాటు. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయండి. మీకు సరిగ్గా సరిపోతారు అనువైన భాగస్వాములు అనుకునే వారి అందరి గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే మీ దృష్టిలో ఇతరులు ఇంకా పర్ఫెక్ట్ అని మీరు భావిస్తూ ఈ విధంగా మీ భాగస్వామిని ఎప్పుడూ సరిపోల్చి చూసుకుంటూ ఉంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు. మనందరిలోనూ లోపాలు ఉన్నాయి. అందరము తప్పులు చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. వాస్తవంగా మీకు కావలసింది ప్రేమించే భాగస్వామి, అంతేకాని కథల్లో కనిపిస్తూ ఉండే పురాణ పురుషులు కాదు. కర్కాటక రాశి కెరియర్. మీరు మీ పనిలో శ్రద్ధగా నిదానంగా కష్టపడి చేస్తున్న పని కృషి మీ లక్ష్యాల సాధనలో మీరు నిర్దేశించుకున్న ఫలితాలను నెరవేర్చుకోవటానికి వీలుని కలిగిస్తాయి. మీ పనిలో అప్పుడప్పుడు తీవ్రంగా కృషి చేస్తూ పనిలో మీ ఓపికను శక్తిని ప్రదర్శిస్తూ ఉండటంతో మీరు చెప్పుకోదగ్గ ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నట్లు కాదు. మీ లక్ష్యాలను చేరుకోవాలంటే నిదానంగా ఒక క్రమ పద్ధతిలో వినయ విధేయతలతో కృషి చేస్తూ ఉండాలి. నిదానంగా ఏకాగ్రతతో పనిచేస్తూ ఉండటం మీ పై అధికారుల మన్నన గౌరవాన్ని పొందగలవు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈ మధ్యనే మీకు సంభవించిన నష్టాలను పోడ్చడానికి అనుకోని విధంగా వచ్చిన లాభాల వల్ల మీకెంతో ఉపశమనం లభించడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ లాభాలను విస్తృతపరచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆ సొమ్మును అప్పుడే ఖర్చు చేసేయకండి. ఈ మాదిరి ఆర్థిక పరమైన రాబడి పుష్కలంగా వస్తూ ఉండే పరిస్థితి ఎంతకాలం ఉంటుందో మీకు తెలియదు. మీ ఖర్చుల విషయంలో చాలా అదుపులో పొదుపుగా ఉండండి ఈరోజు. కర్కాటక రాశి హెల్త్. జాయింట్ల నొప్పితో బాధపడుతూ ఉంటే మీరు కాస్త రిలీఫ్ను పొందినందుకు సంతోషంగానే ఉంటారు. కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండటానికి మీ శరీరాన్ని బలంగా దారుఢ్యంగా ఉంచుకోవడానికి మీరు చివరికి లైట్గా వ్యాయామం చేయటం ప్రారంభించవచ్చు. చిన్న చిన్న జాయింట్ల నొప్పులు మిమ్మల్ని వ్యాయామానికి దూరం చేయనివ్వకండి. లేకపోతే మీలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోవటం ప్రారంభమైందని
మీరు తొందరలోనే గ్రహిస్తారు. మీ ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను ప్రయారిటైజ్ చేయండి. ఇది చేసినందుకు మీరు చాలా ఆనందిస్తారు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ యొక్క స్వయం సంకల్పం, సహజ కౌశలం, జ్ఞానం, ఆత్మ ప్రబోధనలపై అటెన్షన్లో ఉండండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇచ్చే అర్థవంతమైన, ఉపయోగకరమైన సలహాల కంటే ఎక్కువగా మీ అంతరాత్మ కూడా మీకు మంచి ప్రబోధనలను వినిపిస్తుంది. దీనిని పాటించండి. మీరు దీని మాటలను వినకపోతే భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కొనే ప్రపంచం ఉంది. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు వ్యతిరేక ఆలోచనలో ఉన్నారు. ఏమైనప్పటికీ ప్రస్తుతం మీ సంబంధ బాంధవ్యం మీ కోరికలన్నింటినీ తీర్చడం లేదు. లేకపోతే ప్రణయభరితమైన సంబంధం కోసం మీరు చూస్తూ ఉండే ఆశయాల కోసం కానీ, ప్రస్తుతం ఉన్న ఈ సంబంధ బాంధవ్యాన్ని ఏమి చేయాలన్న దాని గురించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి అంతిమ చరణం పాడాలని చూస్తూ ఉంటే మీరు నిర్భయంగా, నిజాయితీగా వెల్లడి చేయాల్సి ఉంటుంది. చివరికి కేవలం స్నేహితులుగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు ఒక సెమినార్కి కానీ లేక ఒక కాన్ఫరెన్స్కి కానీ బయలుదేరబోతున్నారని, అది మీకు వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరమైందని మీరు గ్రహిస్తారు. మీ బిజినెస్ కార్డును బయటకు తీసి సిద్ధంగా ఉంచుకోండి. అవి మీకు అవసరం రావచ్చు. వాటిని ఉదారంగా పంచండి అందరికీ. ఈరోజు కొన్ని ఆసక్తికరమైన కాంటాక్టులను మీరు ఆశించవచ్చు. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు కొత్త అగ్రిమెంట్లను సంతకం చేసే ముందు మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏ అగ్రిమెంట్ మీదైనా సరే మీ పేరు రాసే ముందు న్యాయ నిపుణుడిని సంప్రదించడం మీ క్షేమానికి మంచిది. అగ్రిమెంట్ని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు సంతకం చేస్తే భవిష్యత్తులో మీరు విచారించవలసి వస్తుందని మీరు తెలుసుకోండి. సింహరాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ్య పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి. అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురికాకండి. అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు, జలుబు మున్నగు వాటిని నిరోధించండి. ఈరోజు కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో అనేక రకాల కార్యక్రమాలతో మీరు బిజీగా ఉండే రోజు. ఊళ్ళోకి వచ్చిన స్నేహితులు అనుకోకుండా మీ ఇంటికి వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఈ టైంలో సరదాగా కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయండి. ఇది ఒక ఫలప్రదమైన సోషలైజింగ్ లాంటిది. ఈ రోజును మీరు విస్మరించవద్దు. కన్యా రాశి రొమాన్స్. మీలో వివాహమైన కొందరు ఈరోజు కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరమైన వాదనలతో వివాహేతర బంధాల పరిస్థితులు ఈరోజు ముందుకు వచ్చి మీరు ఇతర వ్యక్తి యొక్క సొగసు, హొయలు చూసి ఊగసలాడుతూ ఉంటారు. మీరు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని దీని గురించి ఆలోచించాలని భావిస్తారు. మీరు విచారించవలసి వచ్చేటటువంటి పనులేమీ చేయకండి. కన్యా రాశి కెరియర్. గత కొద్ది కాలంగా ఉన్న పనిలోని అధికమైన ఒత్తిడి, దబాయించి చేయించుకున్న పని తరువాత ఈరోజు ఆఫీసులో మీ పనిలో కాస్త వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. మీకు సాధారణమైన, మామూలుగా కాస్త సగటు కంటే ఎక్కువగా గడిచిపోయినటువంటి రోజు ఇది. కానీ ఆఫీసులో ఎక్కువ గంటలు గడిపిన మీకు ఈ మార్పు ఆనందదాయకంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు నిరాసక్తిగా వదిలివేసిన విషయాలు ఏవైనా ఉంటే తిరిగి ఈరోజు వాటిపై మీ దృష్టిని పెట్టండి. కన్యా రాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. విపరీతంగా వచ్చే ఇటువంటి లాభాలను మీకు అనుకూలంగా పెంచుకోవటానికి తగిన వైఖరిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక విజయం మీకు లభించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు వృత్తి రంగంలో మీరు జాగ్రత్తగా అంచనా వేసి అడుగులు వేస్తూ ఉండటం ఆర్థికంగా మీకు చాలా లాభసాటి అయింది. మీ లక్ష్యాలను అనుకున్న టైంలో పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ఇదే సరైన టైము. వ్యాపారంలో కొత్త ఐడియాలకు మీరు ప్రోత్సాహకరంగా స్పందించాల్సి ఉంటుంది. అందువల్ల మార్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని మీరు వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే చాలా కృషి చేయాలి. కన్యా రాశి హెల్త్. వ్యాయామం చేస్తూ మళ్ళీ మనసును, మైండ్ను, శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలన్నది మీ కోరిక. ఈరోజు మీరు టైంను ఎలా ఉపయోగించాలనే అంశంపై చర్చించవలసిన రోజు. విచక్షణారహితమైన తిండి, టీవీ వీక్షణం తర్వాత తిరిగి మామూలు పరిస్థితికి చేరుకోవడానికి తీవ్రంగా ఆలోచించవలసిన రోజు ఇది. ఇంకొక అరగంట సేపు మంచం మీదనే ఉండాలనే తాపత్రయాన్ని తగ్గించండి. మీ మామూలు దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి బదులు జిమ్లో కాలక్షేపం చేసిన ఆ 30 నిమిషాల తర్వాత ఇంట్లో గడిపి 30 నిమిషాల కంటే ఎక్కువగా మీరు ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. తులారాశి ఓవర్వ్యూ. ప్రశాంతంగా ఇంట్లోనే కాలక్షేపం చేసే రోజు ఈనాడు. ఇది మీ కుటుంబానికి చెప్పుకోదగ్గ మంచి కాలంగా అనిపిస్తుంది.
అలాగే మీరు కూడా ఇంట్లో కలిసిమెలిసి ఉంటూ మీ అనుబంధాలను ఇంకా బలోపేతం చేసుకుంటారు. ఇటువంటి వాతావరణం మామూలుగా గడిచిపోయే కాల సాధారణ పరిస్థితి కూడా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ సౌఖ్యవంతమైన పరిధిలోంచి కాస్త బయటపడి ప్రేమించటంలో ఒక ఛాన్స్ తీసుకుంటారు. మామూలుగా మీరు ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి హానికరమైన పరిస్థితిని మీ అంతటి మీరు కోరడానికి ఇష్టపడకపోయినప్పటికీ ఈరోజు మాత్రం ఒక చిన్న సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువగా రివార్డులను పొందవచ్చు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీకు మీ భాగస్వామికి మధ్య ప్రణయపూరితమైన అనేక అవకాశాలను ఇంకా ఆసక్తికరంగా మార్చవచ్చుది. తులారాశి కెరియర్. సీనియర్ సహోద్యోగి ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు. అటువంటి పరిస్థితే గనక తలెత్తినట్లయితే మీరు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరమైన పని. పరిస్థితులు ప్రతికూలంగా తయారవుతున్నాయి అనిపిస్తే అసలు విషయం ఏమిటో మాట్లాడుకుంటే మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. కేవలం మీ అభిప్రాయమే కదా మీరు చెప్పేది అయినప్పటికీ మీరు కలుగజేసుకొని అసలు విషయం ఏమిటో అని మాట్లాడటం జరిగితే అది ఇంకా ఇబ్బందికరంగా తయారైనట్లు అనిపిస్తే ఎదుటి వ్యక్తి యొక్క అహంకారం వల్ల మీరు మాట్లాడకుండా అక్కడి నుండి తప్పుకోవడమే మేలైన విషయం. తులారాశి ఫైనాన్స్. పనిలో మీకు ప్రోత్సాహకరమైన దృక్పథం ఉంది. ఇది మీకు మీరు ఆశించిన ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం మీ రాబడి కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ మీలో ఉండే శక్తి ఇంకా బలమైనదని, రానున్న కాలంలో మీ రాబడిని ఇంకా పెంచుకోవటానికి మీరు సృజనాత్మకమైన క్రొత్త విధానాలతో ముందుకు సాగిపోతారు. డబ్బు సంపాదించే అవకాశాలన్నింటినీ మీరు అనుసరిస్తూ ఉండండి. తులారాశి హెల్త్. ఎలక్ట్రికల్ వస్తువులు మరియు నిప్పుతో జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత తరుణంలో మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మీకు ఎక్కువగా గాయపడే అలవాటు ఉంది కాబట్టి ఈరోజు మీరు ఎక్స్ట్రా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఉపకరణాలు, హీటర్లు, కంప్యూటర్లు మొదలైనవి మీకు ఎలక్ట్రిక్ షాక్ను కలిగించవచ్చు. అందుచేత జాగ్రత్తగా ఉండండి. నిప్పుని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అత్యవసర పరిస్థితి సంభవిస్తే నీటిని దగ్గరగా ఉంచుకోండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు అంతా ఉత్సాహభరితంగాను అడ్వెంచరస్గాను గడిచిపోతుంది. మీ డైలీ రొటీన్ నుండి ఈరోజు మీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే మీ డెడ్ బ్యాటరీను రీఛార్జ్ చేసుకునే రోజుగా, మీ మనస్సును శరీరాన్ని కూడా రిఫ్రెష్ చేసుకునే రోజుగా భావిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ముందుకు దూకండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ మనోభావాలు మీరు ప్రేమించే వారితో సరితూగడం లేదని మీరు గమనిస్తారు. ఇటువంటి పరిస్థితి మీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు కూడా. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు మీ అహాన్ని, దర్పాన్ని కాసేపు ప్రక్కకు పెట్టండి. అటు తర్వాత మీరిద్దరూ అమితంగా ఇష్టపడే పనులనే చేయండి. ఎందుకంటే అటువంటి పనులు మీ అనుబంధాన్ని ఇంకా పదిలపరిచి కొనసాగేటట్లు చేస్తాయి కాబట్టి. అలాగే మీ ఇద్దరి మధ్య ఎంతో మంచి సదవగాహన కూడా ఈరోజు మీ ఆప్తులతో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీ పనిలో ఉండే అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఇది వర్తిస్తుంది. మీ తరఫున ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టు విషయంలో కల్పించుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ముందుకు సాగిపోయేటట్లు సహాయపడతారు. ఈరోజు ఈ విధంగా బయట నుండి లభించిన ఈ సహాయాన్ని, పరపతిని ఉపయోగించుకోండి. మీ పనిలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు ఉపయోగపడేలాగా. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఆర్థిక ప్రపంచంలో మీరు షేర్ల అమ్మకం రంగంలో ఉంటే ఈ రోజు మీకు మంచి రోజు. మీరు పెట్టుబడిన పెట్టుబడులు తెలివైన పని, చివరికి మీరు రిస్క్తో ఉన్నవని భావించినవి కూడా. అందుచేత దీర్ఘకాలంలో మీరు ఎంచుకున్న ఈ ఛాయిస్ వల్ల లాభాలను గడించవచ్చని ఆశించవచ్చు. మీ అభిరుచిని, ఆసక్తిని, ఛాయిస్ను అనుమానించకండి. ఈ రోజు మీ ప్రస్తుత పరిస్థితిని మీరు మరోసారి మదింపు చేసుకోవలసిన్నా సరే, ఈ ప్రక్రియలో మీరు దేనికి లోటు రానివ్వకుండా మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోండి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీరు నిరుత్సాహంగా, మోటివేట్ కానట్టుగా ఫీల్ అవుతున్నారు. అనేక విషయాల్లో ఇటువంటి పరిస్థితి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీర్ఘకాలం పాటు సెలవుపై బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేయాలనుకుంటారు. కానీ అటువంటి అవకాశం ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు. అయితే ఈరోజు మీకు కొంత టైం తీసుకుని కాసేపు కళ్ళు మూసుకొని మీ విశ్వాసాలపై దృష్టిని సారించండి. మీ మనస్సు ఇదొక కాస్త శాంతపరుస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. ఈరోజు ఇటువంటి మానసిక ప్రశాంతతతోనే కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి. ధనుర్రాశి
ఓవర్వ్యూ. ఈ రోజు మీ చుట్టూ ఉండే వ్యక్తులతోనూ ప్రక్కనుండే వారితోనూ ఏ విధమైన వాదనలకు దిగకండి, ఎందుకంటే అటువంటిది వికటించి మీ చేష్టలు వారికి వ్యతిరేకంగా ఉండవచ్చు. మీరు ఎవరెవరికి మనస్తాపాన్ని కలిగిస్తున్నారో గమనించండి. ఇవన్నీ అనవసరమైన చర్యలు. ఏమైనప్పటికీ ఈ రోజు ఇటువంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ధనుర్రాశి. రొమాన్స్. మీరు ప్రేమించే వారిని మెప్పించడానికి అనే కోరికతో మీ జీవితం సాగిపోతోందని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీ జీవిత లక్ష్యాలకే మీరు కట్టుబడి ఉన్నట్లు చూసుకోండి, అంతేకాని ఇతరులను మెప్పించడానికి మీ జీవితాన్ని అర్పించకండి. మీ ప్రణయ భాగస్వామి కూడా మీ మంచిని, మీ శ్రేయస్సునే కోరుకుంటూ ఉండవచ్చు, అంతేకాని అది రివర్స్లో ఉండేటట్లు కాదు. మీ కుటుంబ జీవితానికి, మీ ప్రణయ జీవితానికి మధ్య సమతూకాన్ని గమనించండి. ఈరోజు ధనుర్రాశి. కెరియర్. పనిలో మీ అంకిత భావం, భక్తిపూర్వకమైన నమ్మకం కొనియాడబడతాయి. అయితే మీ ఉద్యోగాభివృద్ధికి తొందరలో చేరుకోవాలంటే మీరు ఇంకా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. క్రొత్త విధానాలతో, నైపుణ్యంతో మీ ఉద్యోగాభివృద్ధికి మీకు మీరే సాధికారతను తెచ్చుకోండి. మీ వృత్తిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీలో ఉన్న సృజనాత్మకత, అనుభవం మీకు చాలా తోడ్పడతాయి. మీ పనిలో క్రొత్త ఊపిరిని నింపి ప్రోత్సహించాలంటే మీలో నవ్యత, కొత్తదనం, క్రొత్త ఆలోచనలు అవసరమవుతాయి. మీ అనుభవాలను మీ సహోద్యోగులతో పంచుకోవడం వారిని ఉత్సాహపరిచి మీకు లాభాలు చేకూర్చవచ్చు. ధనుర్రాశి. ఫైనాన్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. అయితే మీరు తీసుకున్న సొమ్మును తిరిగి సకాలంలో చెల్లించేట్లు చూసుకోండి. ఖచ్చితంగా లేకపోతే మీరు వచ్చే నెల జీతం తీసుకోకుండా మేనేజ్ చేసుకోగలరేమో చూడండి. మీరు ఇటువంటి ఏర్పాటుకు అంగీకరించే ముందు ఏమైనప్పటికీ కూడా. ధనుర్రాశి. హెల్త్. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల ఈరోజు మానసికంగానూ శారీరకంగానూ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ మీకు మానసిక, భౌతిక క్షేమాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఆధ్యాత్మిక చింతనతోనే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉండండి. దీర్ఘకాలపు మానసిక మరియు భావావేశంతో కూడుకుని ఉండే ప్రశాంతితో ఉన్నామనే భావనతో. మకర రాశి. ఓవర్వ్యూ. మీ అదృష్టమే మీ స్వశక్తి, పట్టుదల కంటే మిమ్మల్ని ముందుకు నడిపేది. ప్రతిదీ కూడా మీరు ఆశించిన రీతిలో జరిగే రోజుది. కానీ అదంతా కేవలం మీ స్వశక్తి వల్ల కాదని తెలుసుకుంటారు. ఈ అదృష్టాన్ని, మంచి సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ముందుకు స్వారీ చేస్తూ సాగిపోండి. మకర రాశి. రొమాన్స్. మీ భాగస్వామి యొక్క బలమైన పర్సనాలిటీని చూసి మీరు మంత్రముగ్ధులవుతారు. ఒకరికొకరు తమ సాన్నిహిత్యంలో ఎంజాయ్ చేయాలంటే ఒక చక్కటి వినోదభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయాలి. మీరు ఒక మంచి చోట, ప్రశాంతంగా, నిశ్చలంగా, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనటువంటి చోట. ఇది ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసుకోవడానికి వీలు కలిగిస్తుంది. అది కాకుండా ఇటువంటి ప్రణయభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయడానికి బోర్గా ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి కాదు, దాంట్లో ఒక నూతన జీవితాన్ని నింపడానికి కూడా. మకర రాశి. కెరియర్. ఈరోజు మీరు కంపెనీలోనే అంతర్గత ట్రాన్స్ఫర్ అందుకుంటున్నారని, దీని గురించి ఇటువంటిది జరగబోతుందని మీకేమీ తెలియదు అని కూడా గమనిస్తారు. మీ దీర్ఘకాలిక అవకాశాల గురించి మీరేమీ భయపడనక్కర్లేదు. మీరు ఇంకా సరైన మార్గంలోనే ఉన్నారు, కానీ అది మీరు పనిచేసే వాతావరణంలో కొద్దిపాటి అవరోధాలను కలిగించవచ్చు. దీనితో సర్దుబాటు చేసుకుంటూ అడ్జస్ట్ అవటానికి మీ శాయశక్తిలా ప్రయత్నించండి. మకర రాశి. ఫైనాన్స్. వ్యాపారంలో కొత్త ఐడియాలకు వెనువెంటనే ప్రతిస్పందించడానికి, మీ తెలివితేటలను ఉపయోగించడానికి ఇదే మంచి టైము. ఆర్థిక విజయాన్ని సాధించాలంటే మీ తరపు నుండి గట్టి కృషి, శ్రమ అవసరం. వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి కీలకమైన అంశం కేవలం కష్టపడి పనిచేయడం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అప్పుడప్పుడు మీకు అదృష్టకరమైన అవకాశాలు తగులుతూ ఉండవచ్చు, కానీ దీనికంటే ఎక్కువగా మీరు పనికి అంకితమై ఉండే స్వభావం ఒక్కటే మీ ఆర్థిక ఆశయాలను అందుకునేలాగా చేయగలదు దీర్ఘకాలంలో. మకర రాశి. హెల్త్. ఈరోజు మీరు మీ యొక్క అంతర్ సౌందర్యాన్ని ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు బాహ్య సౌందర్యం మీదే మీ మనసును లగ్నం చేసి ఉన్నారు కాబట్టి మీ అంతటి మీరు ప్రోత్సాహకరమైన సందేశాలను ఇచ్చుకుంటూ అధికమైన ఆత్మాభిమానాన్ని పోషించుకుంటూ ఉండేటట్టుగా చూసుకోండి. ఔదార్యాన్ని చూపిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అవి తిరిగి మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయి. మీరు అంతర్లీనంగా ఫీల్ అవుతున్న ఆరోగ్యకరమైన కాంతి మీ చుట్టూ ఉండేవారిలో కూడా తప్పకుండా ప్రవేశిస్తుంది. ఈరోజు చివరికి మీరు పోగొట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు తిరిగి పొందగలుగుతారు. అలాగే ఇంకా ద్విగుణీకృతమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుంభరాశి.
ఓవర్వ్యూ ఈ రోజు మీకు అనుకూలమైనదిగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల వద్ద నుండి అనుమతులకు సంబంధించిన పనులన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేసుకోండి. ముఖ్యంగా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలన్నిటినీ మీ శక్తి సామర్థ్యాలకు మీకున్న కాంటాక్ట్స్ను వీలైనంత మేరకు ఉపయోగించి వాటన్నిటినీ సాధిస్తారు. కుంభరాశి రొమాన్స్ తమ పనిచేసే ఉద్యోగ రంగంలోనే ఉంటూ ఉండే జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ ఉండేవారు ఈరోజు చాలా అదృష్టవంతులు. ఇప్పటిదాకా మీకు కుదిరే భాగస్వామి కోసం వెతుకుతూ మీరు చాలా అలసిపోయి కష్టపడి ఉండవచ్చు. కొంత ఆసక్తిని మీరు చూపించినప్పటికీ, మీ ఇష్టాలను పంచుకుందామన్నప్పటికీ కానీ ఈరోజు మీరు మీ విజయాన్ని, అలాగే మీరు ఆశించే వ్యక్తిత్వం, పర్సనాలిటీ ప్రమాణాలను కలిగిన వ్యక్తిని కనిపెట్టగలుగుతారు. మీకోసం ఎవరినైనా చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ దగ్గరకు ఆసక్తికరమైన ఒక ప్రతిపాదనతో వస్తారు ఈరోజు. కుంభరాశి కెరియర్ ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది. పాజిటివ్గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకొని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ విజయం కోసం మీరిన్నాళ్ళు కష్టపడి కృషి చేశారు. ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే. కుంభరాశి ఫైనాన్స్ జీవితం హాయిగా సుఖంగా ఉండాలనే మీ కోరిక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేందుకు తగినంత శక్తినిస్తుంది. మీకు ఆర్థిక ఒత్తిళ్లను హ్యాండిల్ చేయడానికి తగిన శక్తి, పట్టుదల మీలో పుష్కలంగా ఉన్నాయి. మీకు ఆర్థిక విజయాన్ని సాధించుకునేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. దానితో పాటుగా మీరు కష్టపడి పనిచేస్తూ ఉండే శ్రమ కూడా మీ విజయానికి ద్వారాలను తెరుస్తాయి. మీరు చూపే చొరవ, ధైర్యం వల్లనే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడం వీలవుతుంది. మీ వ్యూహాత్మక రచనలను ఆచరణలో పెట్టడానికి ఇతరుల సహాయాన్ని తీసుకోండి. చాకచక్యంగా మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కుంభరాశి హెల్త్ ఈరోజు మీరు అసాధారణమైన ప్రశాంతతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని ఇంటిలోనివి, కొన్ని పనిలోని సమస్యలు సర్దుకుపోవడం ప్రారంభమైంది. అంచేత మీరు ఈరోజు హాయిగా, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చని భావిస్తారు. మీరు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో యోగా, ధ్యానంతో ఇటువంటి మంచి కాలాన్ని, పరిస్థితులను ఇలాగే కొనసాగనివ్వండి. లేకపోతే మీ కుటుంబ సభ్యులతో విరామంతో హాయిగా వాకింగ్ చేయండి ఈరోజు. మీనరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు ఒక క్రొత్త స్నేహాన్ని ప్రారంభించవచ్చు. అనూహ్యమైన పరిస్థితుల ప్రభావం వల్ల ఈ స్నేహితుడు మీకు అధికమైన, అమితమైన, లాభదాయకమైన విధంగా సహాయం చేయవచ్చు. మిమ్మల్ని కామ్గా ఉండేటట్లు చేయడంలోనూ, మీరు ఎదుర్కొనే అనేక ఛాలెంజ్లపై మీ దృష్టిని ఫోకస్ చేయడంలోనూ ఇతను సఫలీకృతం అవుతాడు. మీనరాశి రొమాన్స్ మీ ప్రణయ జీవితం కేవలం శారీరకమే కాకుండా ఇంకా ఎక్కువగానే ఉండాలని మీరు కోరుకుంటారు. బహుశా మీ భాగస్వామి మిమ్మల్ని కొన్ని అల్పబుద్ధితో ఉండే కారణాలపై ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు మీరు ఫీల్ అవుతారు. అలాగే మీరు ఈ సంబంధంపై ఎంతగా ఆశలు పెట్టుకున్నారో మీ భాగస్వామికి అటువంటివేమీ అంతగా లేవనిపిస్తుంది. అటువంటి మనోవేదనను వెల్లడి చేసుకుని మీరిద్దరూ మళ్ళీ ఒకే వేదిక మీదకు వచ్చేటట్టు చేసుకోవాల్సిన రోజు ఇది. మీరు కోరుకునేది ఏదో పైపైకి కనిపిస్తూ ఉండే ప్రేమను కాదనుకుంటే మీరు అటువంటి ప్రేమలో పడకుండా చూసుకోండి. మీనరాశి కెరియర్ మీరు చేపట్టిన కార్యకలాపాలన్నీ ఈరోజు విజయవంతంగా ముగుస్తాయి. అంతగా కష్టపడనక్కర్లేకుండానే చిరకాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులు ఈనాటికి మీరు పూర్తి చేయవలసిన పనుల లిస్టుల నుండి తొలగించబడతాయి. మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు కష్టపడి చేసిన కఠోర పరిశ్రమ, తెలివైన నిర్ణయాలు ఈనాటికి ఫలించాయి. ఇప్పుడు మీరు కొంత టైం తీసుకుని హాయిగా కాలక్షేపం చేయండి. అటు తరువాత విషయాలను లైట్గా తీసుకోండి. మీనరాశి ఫైనాన్స్ చిరకాలంగా మీ ఆర్థిక విషయాలలో అభివృద్ధిని చూడాలనే మీ కోరిక ఈరోజు వాస్తవ రూపం దాల్చవచ్చు. ఇది మీకు జీతంలో పెరుగుదల కానీ లేక బోనస్ రూపంలో కానీ రావచ్చు. ఇది మిమ్మల్ని కాదు, మీ బ్యాంక్ అకౌంట్ కూడా రీఛార్జ్ చేయగలుగుతూ మీ పనిలో కూడా మీకు కొత్త కొత్త ఐడియాలను ఉపయోగించేటట్లు మీలో కొత్త ఊపిరిని పోయగలదు. మీరు పనిచేసే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలని మీరు ఆలోచిస్తూ ఉంటే, ఆసక్తిని చూపిస్తూ ఉంటే దీని ఫలితంగా మీరు లాభాలను చూడగలరు. మీనరాశి హెల్త్ ఒత్తిడి, అధిక శ్రమకు వచ్చినటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు ఈరోజు. అందుచేత పనులను నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. మీరు చిన్న చిన్న చిరాకులు, విసుగు, తలనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు. కానీ వీటన్నిటిని అధిగమించి మీరు శాంతంగా మీ పనులు చేసుకుంటూ పోవడం మీ ఓపిక, ఇష్టంపై ఆధారపడి ఉంటాయి.
మీరు చేపట్టే సరైన చర్యలతో వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అదుపులో పెట్టుకోవచ్చు. ఒత్తిడిని ఎక్కువగా తగ్గించుకోవడానికి యోగాభ్యాసం చేయండి.